రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నేడు జనజాతర పేరిట భారీ బహిరంగ సభను స్థానిక రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించబోతుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. వారితో పాటు పలువురు జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు, ఇక రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు సభలో పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ సభ వేదికగానే సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి అధికారాన్ని కూడా కైవసం చేసుకుంది. దాంతో ఆ సెంటిమెంట్ ను మళ్లీ రిపీట్ చేస్తూ పార్లమెంట్ ఎన్నికల కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని షురూ చేయబోతున్నారు. దీంతో పార్టీ నేతలు ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మంది సభకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సభ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. సభా నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. సుమారు 60 ఎకరాల్లో సభను ఏర్పాటు చేస్తూ ఉండగా అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా 300 ఎకరాల స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10,000, ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి 1,00,000 మంది చొప్పున కనీసం 10 లక్షల మందిని సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే నిన్న ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల కోసం 5 గ్యారెంటీలను ఏఐసీసీ ప్రకటించింది. ఈ 5 గ్యారెంటీలతో పాటు తెలుగులో రూపొందించిన కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో బుక్లెట్ ను ఖర్గే, రాహుల్ చేతుల మీదుగా ఈ సభలో విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను సైతం వేదిక మీద నుంచి రాహుల్ ప్రజలకు పరిచయం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.